ఎల్విస్ ప్రెస్లీ ఈ పేరు చాలామంది వినే ఉంటారు. అంటే అమెరికన్ సింగర్, పాప్ సింగర్ ఒకప్పుడు. అతని మీద ఒక డాక్యుమెంటరీ వచ్చింది మనకు నెట్‌ఫ్లిక్స్‌లో మన నవంబర్ 13 నుంచి. 'రిటర్న్ ఆఫ్ ద కింగ్' అనేసి టైటిల్. 'ద ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ ఎల్విస్ ప్రెస్లీ.' నేను ఈ పేరు చాలాసార్లు విన్నాను. ఎల్విస్ ప్రెస్లీ పేరు. ఎప్పుడు చూసింది లేదు, ఆయన పాటలు వినింది లేదు. కానీ డాక్యుమెంటరీ వస్తే గంటన్నరనే కదా, 90 నిమిషాలే. డాక్యుమెంటరీలో మొత్తం తెలుస్తుంది కదా అని చూశాను. బట్ ఇది మొత్తం పెట్టలేదు డాక్యుమెంటరీలో. కేవలం అతని రైజ్ అండ్ ఫాల్, అంటే అతని కెరియర్లో అతను ఎంత ఎత్తుకు ఎదిగాడు, ఎలా పడ్డాడు, మళ్ళీ ఎలా ఎదిగాడు అనేది చూపించారు. 1954లో స్టార్ట్ అవుతుంది డాక్యుమెంటరీ. 1968లో ఎండ్ అవుతుంది. అంటే ఒక 14 ఏళ్ళ ఆయన జీవితం చూపించారు అంతే. అతని ఇంకా పుట్టుక, బాల్యము, వైఫ్, ఫ్రెండ్స్ ఇవేం లేవు. ఇక అతను ఎలా తర్వాత ఏంటి అని ఇవేమీ చూపించలేదు. కేవలం ఆ 14 ఏళ్లలో 54లో అతను కెరియర్ స్టార్ట్ చేశాడు సింగింగ్. రాక్ అండ్ రోల్ ఆ సింగింగ్ అంతే. అతని గెటప్, అతని హెయిర్ స్టైల్, ఫేస్ అవన్నీ చూస్తే 1954లో అతను ఒక సెన్సేషన్ అనమాట అమెరికాలో. రాక్ అండ్ రోల్ సింగింగ్లో ఆ డాన్స్, ఆ మూమెంట్స్ అవన్నీ చూస్తే నాకు అదే మనకు షమ్మీ కపూర్ గుర్తొచ్చాడు నాకు, ఓల్డ్ యాక్టర్ మనకు. అతను కూడా ఇతన్నే ఫాలో చేశాడు అనిపించింది. అంటే అప్పట్లో వాళ్ళకి తెలిసే ఉంటుంది, నాకు తెలీదు. షమ్మీ కపూర్ ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, యాక్టింగ్ కానీ, కొద్దిగా ఫేస్, హెయిర్ స్టైల్ అండ్ మెయిన్ రాక్ అండ్ రోల్ డాన్స్ కానీ సో అనిపించింది అది. అతను అంటే 54 to 58 4 ఏళ్ల పాటు బాగా కెరియర్లో పీక్ ఉన్నాడు అతను. అంటే పాటలే కాకుండా సినిమాల్లో కూడా యాక్ట్ చేశాడు. ఆ తర్వాత 58 నుంచి 60 వరకు అతను 2 ఏళ్ళు సైన్యానికి పనిచేశాడు. ఆర్మీలో జాయిన్ అయ్యి జర్మనీకి వెళ్ళినట్టు అప్పుడు యుద్ధం ఏం లేదు కానీ అయినా 2 ఏళ్ళు దేశం కోసం ఆర్మీలో జాయిన్ అయ్యాడు. 60 తర్వాత వెనక్కి వచ్చాక అతను కొంచెం ఏమంటారు సినిమాల్లో ఎక్కువ చేయడము, మ్యూజిక్ తగ్గేయడం, ఇలా ఇలా జరిగిందనమాట అతని కెరియర్. అంటే బాగా డౌన్ఫాల్కి వెళ్ళింది. అప్పుడే 64లో మనకు బీటిల్స్ అని ఇంకొక మ్యూజిక్ బ్యాండ్ వచ్చింది, 4 సింగర్స్. వాళ్ళు అప్పుడు సెన్సేషన్ అయ్యారనమాట. సో అలా తగ్గుతూ వచ్చిన అతను 1968లో ఒక షో పెట్టాడు టీవీలో. అది దానితో మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయాడు అనమాట అతను. సో ఇది చూపించారు. అంటే ఒరిజినల్ ఫుటేజ్ ఇదంతా షూటింగ్ ఏమి ఉండదు అంతా అప్పట్లో. అంటే అమెరికాలో 54లో కానీ 68 వరకు కానీ ప్రతిదీ అతను స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఏమైతే ఇచ్చాడో అవన్నీ వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి. అతను మాట్లాడిన మాటలు, ఇచ్చిన ఇంటర్వ్యూలు అన్నీ కలిపి చూపించారు. అతని వైఫ్ కానీ, అతని ఫ్రెండ్స్ కానీ చాలామంది ఇంకా బతికే ఉన్నారు. వాళ్ళందరి మాటలు పెట్టి భలే తీశారు అసలు. ఎస్పెషల్లీ లాస్ట్లో ఒక అరగంట పాటు ఏదైతే కంబ్యాక్ ఉందో 1968లో అతను ఇచ్చిన షో టీవీలో, ఎన్బీసీ టీవీలో ఇచ్చిన షో మొత్తం పెట్టాడు. అది మాత్రం అసలు ఇప్పుడు చూసినా కానీ ఇన్నేళ్ళ తర్వాత ఒక 50-60 ఏళ్ళు అయింటుందేమో ఇప్పటికీ, అయినా కానీ అసలు భలే అనిపించింది. అసలు భలే తీశారు డాక్యుమెంటరీని. సో ఏమంటే నాకు ఒకటే డిసప్పాయింట్మెంట్ ఏమంటే మొత్తం ఇక లైఫ్ స్టోరీ అంతా కవర్ చేసింటే బాగుండుతుంది, పుట్టుక నుంచి చావు వరకు అనుకున్నా. బట్ కేవలం రైజ్ అండ్ ఫాల్ టైటిల్ తగ్గట్టే పెట్టారు. సో నెట్ఫ్లిక్స్లో ఆ డాక్యుమెంటరీ చూశాక నాకు ఒక రికమెండేషన్ వచ్చింది, ఇంకో సినిమా ఉందనేసి ఎల్విస్ ప్రెస్లీ లైఫ్ స్టోరీ మీద. యాక్చువల్ సినిమా అంటే వేరే యాక్టర్లను పెట్టి అతను లైఫ్ స్టోరీ తీశారు. సో అది చూడాలి ఇప్పుడు నేను. ప్రస్తుతానికి అయితే డాక్యుమెంటరీ అయితే చాలా బాగుంది. గంటన్నరనే కాబట్టి 90 నిమిషాలే. సో చాలా పాటలు ఉన్నాయి, భలే ఉన్నాయి అసలు. ఇవన్నీ మనకు ఎక్కడో చోట విన్నట్టే అనిపిస్తుంది. రాక్ అండ్ రోల్ పాత పాటలు మనకి తెలుగులో కానీ హిందీలో కానీ వాటిని ఏమంటారు కాపీ కొట్టే ఉంటారు. బట్ భలే ఉన్నాడు మనిషి. ఎంత అందంగా ఉన్నాడు అంటే ఎల్విస్ ప్రెస్లీ అసలు 54లో ఎలా ఉన్నాడో 68లో కూడా అలాగే ఉన్నాడు. ఆ బాడీ, ఆ పర్సనాలిటీ అసలు అద్భుతం అసలు. చూడండి, ఎల్విస్ ప్రెస్లీ పేరు చాలామంది వినింటారు. మన వాళ్ళు ఎక్కువ మైకేల్ జాక్సన్ పేరే వింటాము, 80s 90sలో ఉన్నారు కాబట్టి. అంతకుముందు చాలామంది ఉన్నారు అమెరికాలో. ఎస్పెషల్లీ ఎల్విస్ ప్రెస్లీ అనే అతను ఒక సెన్సేషన్ అమెరికాలో, ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ మన ఇండియన్స్కి, మన తెలుగు వాళ్ళకి కొద్ది మందికి పేరు వినే ఉంటారు నాలాగా. సో ఆ క్యూరియాసిటీతో చూశాను ఈ డాక్యుమెంటరీ. చాలా బాగుంది, చూడండి. నెట్ఫ్లిక్స్లో ఉంది. ఇక రేటింగ్ ఏం లేదు దీనికి. 90 నిమిషాలు ప్లస్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, చిన్నపిల్లలకు కూడా చూపించచ్చు, పెద్దవాళ్ళతో కలిసి చూడొచ్చు. అదొక అడ్వాంటేజ్ ఉంది. సో చాలా బాగుంది, చూడండి. ఎల్విస్ ప్రెస్లీ ఇంగ్లీష్లోనే ఉంది. సో ఇంగ్లీష్లోనే చూడండి. కింద సబ్‌టైటిల్స్ కూడా వస్తుంటాయి కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. చాలా బాగుంది. మ్యూజిక్ ఇష్టమైన వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. అది ఈ 'రిటర్న్ ఆఫ్ ద కింగ్' ఎల్విస్ ప్రెస్లీది. 'ద ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ ఎల్విస్ ప్రెస్లీ' నెట్ఫ్లిక్స్లో ఉంది. నవంబర్ 13 నుంచి స్ట్రీమ్ అవుతుంది. సో చాలా బాగుంది. గంటన్నరే, 90 నిమిషాలే కాబట్టి చాలా నచ్చుతుంది. ఒక 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 సెలబ్రిటీ, ఒక సెన్సేషన్ సెలబ్రిటీ ఒక లైఫ్ స్టోరీ తెలుస్తుంది. అంటే మొత్తం తెలియకపోయినా
అట్లీస్ట్ అతని రైజ్ అండ్ ఫాల్, అతని కెరీర్ ఎదుగుదల, ఎలా పడిపోయాడు మళ్ళీ ఎలా లేచాడు అనేది చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. ఓకే, బాయ్.